ఇంటికి వచ్చావు, ఇమాజినేషన్ని పక్కకు పెట్టి చెప్పులతో పాటు నీ ఊహాజనితమైన ఆ ఊహించే మనస్సును అక్కడ పెట్టి వర్తమానంలోకి రా. ఏది ఉందో అది, నీ చాకు, నీ గిన్నె, నీ పాత గిన్నె, నీ పాత భార్య, ఇట్లే ఉంటుంది లైఫ్. నువ్వు దాన్ని ఇమాజినేషన్ వరల్డ్లో ఉన్నావు అనుకో, నీకు ఇది నచ్చదు. ఆహా, ఇంపాసిబుల్. నువ్వు వాస్తవాన్ని అనుభవించే శక్తి నీకు ఉండనే ఉండదు అసలు. అప్పుడు నీ యొక్క ఊహించుకున్న దానికి ఉన్నదానికి మధ్యన జమీనాసన ఫరక్ వచ్చి నీ లైఫ్లో డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ స్పిరిచువల్ అంటే ఇంతే. పని చేయాలి, ఇమాజినేషన్ వాడుకుందాం, లెట్స్ బీ క్రియేటివ్. జీవితం జీవిస్తున్నప్పుడు అసలు ఇమాజినేషనే లేదు. పూర్తి వర్తమానంలో ఉన్నాం. యథార్థ స్థితిని, యథార్థ వస్తువులు, యథార్థ మనుషులు, వాళ్ళ స్వరూపాన్ని ఎగ్జాక్ట్ చూస్తున్నావు. దానికి ఇంత కూడా ఇమాజినేషన్ జోడించట్లే. అప్పుడు మైండ్ ఆటోమేటిక్గా చాలా బ్యూటిఫుల్గా అట్లా నిలబడుతుంది. ఇది నేను చెప్పాలనుకున్నది. ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే, ఏది ఊహించుకుంటే అది